నమస్తే, నేను మీ రెడ్డి శ్రీనివాస్. ఈరోజు స్వయం ప్రతిపత్తి గల న్యాయస్థానాలు వాళ్ళిచ్చే తీర్పుల పట్ల ప్రజలు విచారణ వ్యక్తం చేసే సందర్భాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా నిన్న హైడ్రా మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేది సగటు సిటిజన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈరోజు న్యాయస్థానాలే పదుల సంఖ్యలో పలుమార్లు ఇతివృత్తాన్ని చూసుకున్నా ఇక్కడ ప్రజాహితానికి సంబంధించిన విషయాల పట్ల ఈరోజు విద్య పట్ల కానీ, వైద్యం పట్ల కానీ, ఉద్యోగుల పట్ల కానీ, పర్యావరణానికి సంబంధించిన విషయాల పట్ల ప్రభుత్వాలకు సూచనలు ఇస్తాయి. మీరు ఇట్లా చేయాలి, మీరు ఇట్లా ముందుకోవాలి, మీరు చేయాల్సిందే అని చెప్పిన సందర్భాలు కోకొల్లాలు. బట్ నిన్నిచ్చిన తీర్పు చాలా విరుద్ధంగా ఉంది. మీరు పర్యావరణాన్ని కాపాడే వ్యక్తులను వ్యతిరేకిస్తూ ఎవరైతే పర్యావరణాన్ని కావచ్చు, ప్రభుత్వ భూములను కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన చెరువులను కావచ్చు, ప్రజాహితాన్ని కోరే నాలలను కావచ్చు కబ్జా చేసే వ్యక్తులకు సపోర్టుగా తీర్పు రావడం అనేది బాధాకరం. ఏం చేస్తుంది హైడ్రా? మీకు తెలియదా సార్? న్యాయస్థానాలు ఉన్నట్టు న్యాయమూర్తులారా మీకు తెలియదా ఏం చేస్తుందంటే హైదరాబాదు మహానగరాన్ని కాపాడాలని ఆలోచనతోని ఎవడైతే చెరువులను కబ్జా చేసిండో, ఎవడైతే కుంటలను కబ్జా చేసిండో, ఎవడైతే నాలలను కబ్జా చేసిండో, ఎవడైతే ప్రభుత్వానికి సంబంధించిన కోట్లకు విలువ చేసే భూములను కబ్జా చేస్తున్నాడో వాళ్ళ నుండి ఆ యొక్క భూమిని కావచ్చు, ఆ యొక్క చెరువును కావచ్చు కాపాడి ప్రభుత్వానికి అప్పచెప్పడం అనేది మీ దృష్టిలో నేరమైతే దాన్ని మేమేం అనలేము. బట్ ఏంటంటే వాళ్ళు చేసేది ప్రభుత్వాన్ని కాదు, వ్యవస్థకే మంచి చేస్తుంది హైడ్రా. రంగనాథ్ గారు అనే వ్యక్తి ఎలాంటి రియల్ ఎస్టేట్ వ్యక్తులను, గొప్ప గొప్ప వేల కోట్లకు సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యక్తులను ఎదుర్కొని ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను కాపాడుతుంటే దానికి వ్యతిరేకంగా తీర్పు రావడం అనేది బాధాకరం. అందుకే కొన్ని విషయాల్లో ప్రజా అభిప్రాయాలు ఇట్లా మీరు దృష్టిలో పెట్టండి. ఇప్పుడు నేను ఇట్లా కోర్టులో పిల్లేస్తా, బట్ ఓవరాల్గా కోర్టులు ఏం చేయలే, ఇది ప్రజాహితానికి సంబంధించింది, ప్రజా వ్యతిరేకానికి సంబంధించింది అని ఆలోచన చేసుకొని విచక్షణ రహితమైన తీర్పులు ఇవ్వడము ఈరోజు మీరు నేర్చుకోవాల్సిన సందర్భం కనబడుతుంది. ఎస్, ఎందుకు చెప్తున్నాం? సగటు సిటిజన్ ఈరోజు దాదాపు 1 కోటికి పైగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో రేపటి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని హైడ్రా తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు ప్రతి సిటిజన్ గౌరవిస్తున్నారు, దాన్ని ఆస్వాదిస్తున్నారు, ఆనందిస్తున్నారు. కాబట్టి మేమందరం హైడ్రాకు సపోర్టే. రేపటి భవిష్యత్తు హైదరాబాద్కు హైడ్రా ఉండాల్సిందే. రంగనాథ్ గారు లాంటి గొప్ప అధికారి, నిజాయితీపరుడే అధికారి ఉండాల్సిందే. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. అదేవిధంగా న్యాయస్థానాలు ఇట్లా వారి యొక్క ఆలోచన విధానాన్ని బ్రాడ్గా ఉండాలని మేము గుర్తు చేస్తున్నాం. అందుకే ఉస్మానియా విద్యార్థులుగా, తెలంగాణ సమాజంలో ఒక ప్రజాస్వామిక వాదులుగా హైడ్రా ఉండాల్సిందే. హైదరాబాదు బాగుపడాలంటే హైడ్రా ఉండాల్సిందే. హైడ్రాని ప్రభుత్వం కొనసాగించాల్సిందే. ముఖ్యంగా రంగనాథ్ లాంటి వ్యక్తులు ఉంటేనే హైడ్రాకు న్యాయం చేస్తారు. కాబట్టి హైడ్రాకు మేమందరం సంపూర్ణంగా సపోర్ట్ చేస్తున్నాం. ఈరోజు కోర్టు ఇట్లా మా ప్రజల అభిప్రాయాలను గౌరవించి మీ తీర్పుని వాపసు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఇది ఎవరైనా దయచేసి ఈ విషయాన్ని మీద మీరందరూ గొప్పగా మాట్లాడాలి. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు మాట్లాడాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మాట్లాడాలి. హైడ్రా వల్ల జరుగుతున్నటువంటి చెడు కన్నా మంచే ఎక్కువ ఉంది. ఆ మంచిని మనం పరిగణలోకి తీసుకోవాలని మేమందరము ముక్త కంఠంతో, యువకులం కావచ్చు, ప్రజలం కావచ్చు, హైడ్రాను ఆస్వాదిస్తున్నాము. హైడ్రా ఉండాల్సిందే. హైడ్రా తన పనులను ఇంకా వేగంగా ముందుకు తీసుకుపోవాలని ప్రభుత్వాన్ని, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేమందరము సపోర్ట్ చేస్తున్నాం హైడ్రాకు. జై హింద్, జై భారత్, జై జై భారత్, జై తెలంగాణ.